ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనటువంటి మంత్రరాజము. ఈ మంత్రాన్ని జపించినంతనే జన్మకోట్ల మహాపాతకాలు నశించిపోతున్నాయి. గాయత్రి మంత్రంలో 15వ బీజమంత్రం మఖారము శ్రీరామచంద్ర గాయత్రి బీజమంత్రం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో సీతారామచంద్ర ప్రచోదయాత్ అన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మంత్రరాజము పంచమహాపాతకాలన్నిటినీ నశింపచేసి పూర్వజన్మార్జిత మహాపాతకాల రాశిని భస్మీభూతం చేస్తుంది. మర్యాద అన్నటువంటి గ్రంథి వికసించి సంయమనము అన్నటువంటి శక్తి లభిస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ బీజమంత్ర జపం వల్ల మానవునిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి దివ్య చైతన్య శక్తులు స్వాభావికంగా ఉన్నటువంటి సహజమైన ఉత్తమోత్తమైనటువంటి ధర్మచింతన, సౌమ్య స్వభావము, ప్రేమ స్వభావము, ధర్మనిరతి, శౌర్యము, వీరత్వము, కారుణ్యము, మైత్రి, దివ్య స్నేహభావం ఇలాంటి దివ్య గుణాలన్నీ కూడా ఈ బీజమంత్ర జపం వల్ల మానవ అంతరంగంలో మేల్కొంటాయి. మానవ జీవితంలో ఏం కావాలో రామాయణం మనకు తెలియచేస్తుంది. శ్రీరామచంద్ర భగవానుని యొక్క దివ్య మంగళ విగ్రహము కమనీయమైనటువంటిది. ఆ దివ్య మంగళ విగ్రహంలో సాత్వికత గోచరిస్తుంది, సహనం గోచరిస్తుంది, స్నేహం, మధురిమ, ధర్మానికి కట్టుబడడం, కుటుంబ విలువలు, వాని పట్ల బాధ్యత, దివ్య ప్రేమ, అకుంఠితమైనటువంటి దివ్య శక్తి ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈనాడు మనకు కూడా కావలసినటువంటివే. ఈ పవిత్రమైనటువంటి విలువలు ఏనాటికి తరిగిపోకూడదు అని మనం కోరుకుందాం. శ్రీరామ, నీవు మా ముందు నడుస్తూ ఉన్నప్పుడు నీవే మాకు నాయకుడవు, నీవే మాకు గురువు, ధర్మానికి గురువు నీవు. ఋషుల పట్ల ఎలాగా ప్రవర్తించాలో అరణ్యకాండలో మనం చూచినప్పుడు గోచరిస్తుంది. రామాయణంలో సుందరకాండ చాలామందికి చాలా ప్రీతి. హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి సాహసం, పరాక్రమం. సుందరకాండ మధురాది మధురమైనటువంటిది, అమృత స్వరూపమైనది. మనం అరణ్యకాండం చూచినప్పుడు భారతీయ వేద సంస్కృతి అద్దంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా గోచరిస్తుంది. అరణ్యవాసంలో రామచంద్ర భగవానుడు అనేక మంది ఋషుల ఆశ్రమాలకు స్వయంగా వెళ్ళి ఆ ఋషుల ముందు శిరస్సు వంచి వినమ్రతతో, భక్తితో వారికి నమస్కరించేటువంటి ఆ వినయమూర్తి యొక్క దివ్య రూపం మన హృదయంలో అలాగే నిలిచిపోతుంది. ఎవరి దగ్గర ఎలాగా ప్రవర్తించాలో మనుషులకు నేర్పించేటువంటి దివ్య గురువు, జగద్గురువు నా శ్రీరామచంద్రమూర్తి. సుతీక్ష్ణ ఆశ్రమము, శరభంగాశ్రమము, భరద్వాజ మహర్షి, అనేక మంది మహర్షులు. రామాయణం చదువుకున్నటువంటి మీ అందరికీ రామాయణంలో అరణ్యకాండ చాలా విశేషంగా హృదయాన్ని అలాగా హత్తుకుంటుంది. అసలు శ్రీరామచంద్ర భగవానుడు అరణ్యవాసానికి వెళ్ళినట్లుగా మనకు అనిపించదు, దేశాటనం కోసం వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. మనిషి తన జీవితంలో అన్ని గురించి లోతులకు వెళ్ళి తెలుసుకుంటాడు, ఒక్క తనను గురించి తాను మాత్రం తెలుసుకోలేడు. అదే ఇక్కడ మనకు రామాయణంలో కైకమ్మ దగ్గర అర్థమవుతుంది. తనను గురించి తాను ఇప్పుడు తెలుసుకుంది, తన పొరపాటును తాను తెలుసుకునింది. తన పొరపాటును తాను దిద్దుకోవాలంటూ తిరిగి రాముని దగ్గరకు వచ్చింది. అలాగా రాముని దగ్గరకు భరతుడు, తన సైన్యం వీళ్ళందరితో కలిసి వస్తున్నప్పుడు లక్ష్మణుడు అరణ్యవాసంలో ఎత్తైనటువంటి ఒక వృక్షం మీద ఎక్కి ససైన్యంగా వస్తున్నటువంటి భరతుని చూచి తమకు అపకారం కలిగించేందుకు భరతుడు ససైన్యంగా వస్తున్నాడేమోనని లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళందరినీ నేను నిగ్రహిస్తానంటూ తన కత్తి దూసినప్పుడు శ్రీరామచంద్రుడు
వారించి, భరతుడు అలాంటి వాడు కాదు, భరతునికి మంచి మనస్సు ఉన్నది, భరతుడు మిత్రభావంతోనే మన దగ్గరికి వస్తాడు తప్ప శత్రుభావంతో రాడు అంటూ చాలా ఔదార్యంగా మాట్లాడతారు శ్రీరామచంద్రమూర్తి. మాట దూకుడు ఎంత మాత్రం మంచిది కాదు. మన మనస్సును, మన భావాలను మోసుకుని వెళ్ళేది మాటే కదా. అందుకే లక్ష్మణుడు ఇక్కడ మాట దూకుడుతో తొందరపడినప్పుడు శ్రీరామచంద్రుడు దాన్ని సరిదిద్ది ఆ పొరపాటును సరిదిద్దాడు. అదేవిధంగా కైకమ్మ తన తప్పును తాను తెలుసుకొని అరణ్యవాసానికి వచ్చి తిరిగి శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యకు రమ్మని ఎంతో బ్రతిమాలుతుంది. అందరూ బ్రతిమాలుతారు, కానీ మాట తప్పలేడు మానధనుడు. ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు తన తప్పును తాను తెలుసుకొని ఆ తప్పును ఒప్పుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. ధైర్యం లేనటువంటి వాళ్ళు తప్పును ఒప్పుకోలేరు. ఆ తప్పు ఇంకా పెరిగి పెద్దదే ఇంకా తప్పులు చేస్తూ ఇంకా అంధకారంలోనికి వెళ్ళిపోకుండా కైకమ్మ తన తప్పు తాను తెలుసుకొని రామచంద్రుని దగ్గరకు వచ్చి తిరిగి నువ్వు అయోధ్యకు రావాలంటూ ఎంతో ప్రాధేయపడుతుంది. అందరూ చాలా వేదనతో రామచంద్రమూర్తిని తిరిగి అయోధ్యకు రమ్మని ఎన్నో విధాల బ్రతిమాలినప్పటికీ మాట తప్పలేడు మానధనుడు. మానధనుడైనటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మీరి మరొక మాటను ఎటువంటి పరిస్థితుల్లో దాటలేడు. ఒక్కసారి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను ఎటువంటి పరిస్థితుల్లో దాటలేడు, ఆ మాటను మీరి ప్రవర్తించలేడు. అందువలన మానధనుడు శ్రీరామచంద్ర భగవానుడు మానధనుడు. ఆయన మానమంతా ధర్మస్వరూపం. అందుచేతని ఇక్కడ ఆ మాటకు కట్టుబడి అరణ్యవాసం నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన భరతుని, కైకమ్మను, గురువులను అందరినీ సగౌరవంగా మంచితనంగానే వెనకకు మరలి పంపించి తన మాటను తాను నిలబెట్టుకున్నటువంటి ధర్మావతారుడు శ్రీరామచంద్రమూర్తి. అరణ్యవాసంలో అనేక జనపదాలలో, అనేక నగరాలలో, పట్టణాలలో జనులు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఋషుల దృష్టికి వచ్చేవి. అలాంటివన్నిటిని కూడా శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్నామన్నటువంటి నెపంతో ఒక్కసారి అఖండమైనటువంటి భారత సామ్రాజ్యం అంతా పర్యటన చేసి ఒక దేశాటనం చేశారు అని చెప్పుకోవచ్చు. ఇది దేశాటనం అని చెప్పుకోవచ్చు. అవును, ఇది ఖచ్చితంగా దేశాటనమే. ఒకసారి ఒక భక్తుడు చెప్తున్నాడు, రామాయణం ప్రతినిత్యం చదువుతూ ఉంటాను, ఆ రామాయణం పారాయణం చేసేందుకు నాకు 2 కళ్ళు సరిపోవటం లేదు, నాకు బాణాసుడికి లాగా 1000 హస్తాలు ఆయనకి ఎలాగ ఉన్నాయో నాకు కూడా అలాగ 1000 నేత్రాలు ఉంటే ఎంత బాగుంటుంది అంటూ చాలా భక్తితో అలాగ రాశారు. మనిషికి కన్నులు 2 సర్వోత్కృష్టమైనటువంటి ఆ మర్యాద పురుషోత్తముని దర్శించాలి అంటే ఈ 2 నేత్రాలతో ఆ దివ్యమూర్తిని దర్శించడం సాధ్యం కాదు. ఎన్ని వేల కళ్ళతోనైనా సరే రామాయణాన్ని దర్శించడం సాధ్యం కాదు. మన జ్ఞానము అన్నటువంటి చక్షు తెరవబడి ఆ 3వ కంటి సహాయంతో రామాయణాన్ని అంతరంగంలో ముద్రించుకోవాలి. ఆ మర్యాద పురుషోత్తముని ఆ కంటితో దర్శించాలి. అది రామాయణం మనకు తెలియజేస్తుంది. ఒక రాయిని మనం తీసుకున్నప్పుడు ఎన్నో ఉలి దెబ్బలు ఆ రాయికి తగులుతూ ఉంటాయి. నిరంతరం ఎన్నో దెబ్బలు ఆ రాయికి తగిలి 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 క్రమంగా ఒక అందమైనటువంటి ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ తర్వాత కూడా బాగా కాల్చబడినటువంటి ఉలి అనేక దెబ్బలు తింటూ 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 చిట్ట చివరకు చాలా సుందరమైనటువంటి దివ్యమూర్తిగా శిల్పంగా తీర్చిదిద్దబడుతుంది. అదేవిధంగా ధర్మము అన్నటువంటి జీవితంలో మనకు ప్రధానంగా ఉన్నప్పుడు అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక రకాలైనటువంటి వేదనలు ఎన్ని వచ్చినప్పటికీ ధర్మం మనల్ని సంతృప్తితో శాంతితో జీవించే విధంగా అనుగ్రహిస్తుంది. ఈ ఉలి దెబ్బలు, ఈ అనేక రకాలైనటువంటి సుత్తి దెబ్బలు, ఎన్ని దెబ్బలు తగిలినా ధర్మంలో ఇంకా సుందరమైనటువంటి శిల్పంగా తీర్చిదిద్దబడే అవకాశమే ఉంటుంది, కానీ అక్కడ ధర్మంలో వినాశనం మాత్రం ఉండదు. అదే రామాయణంలో అరణ్యకాండ అంతా మనం చూసినప్పుడు మహర్షులు
రాక్షసుల చేత చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే జనస్థానంలో ఆ రాక్షసులందరినీ సంహారం చేసి ఋషులందరికీ శాంతిని ప్రసాదించాడు శ్రీరామచంద్ర భగవానుడు. అపురూపమైనటువంటిది రామాయణం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళలేదు. అసలు వైకుంఠం నుంచి ఆ పరంధాముడు భూమి మీదకు వచ్చింది ఎందుకంటే అనేక మందిని అనుగ్రహించేందుకోసం. అందుకే అనంతమైనటువంటి బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహావిష్ణువు తనంతట తాను ఒక ఆదర్శమూర్తి స్వరూపాన్ని స్వీకరించి ఒక మానవ రూపంతో ఈ భూగోళానికి వచ్చినప్పుడు తనను తాను అయోధ్య నగరానికి, అయోధ్యలో ఉన్నటువంటి ఒక పరిమితమైనటువంటి భవనానికి అక్కడికి పరిమితం కాకుండా తన యొక్క దివ్య అనుగ్రహం అందరికీ లభించాలన్నటువంటి ఉద్దేశంతో అరణ్యవాసానికి 14 సంవత్సరాలు బయలుదేరి వెళ్ళి ఎందరో మునీశ్వర్లను, ఋషీశ్వర్లను, అనేక మంది త్యాగధనులు, తపోధనులు, అనేక మందికి శ్రీరామచంద్రమూర్తి తన దివ్య దర్శనాన్ని ప్రసాదించి మహోన్నతమైనటువంటి అనుగ్రహాన్ని వారందరికీ ప్రసాదించడం రామాయణంలో అరణ్యకాండలో మనకు గోచరిస్తుంది. తాను ప్రయాణం చేస్తూ వస్తూ అనేక నదీనదాలు, సరోవరాల్లో స్నానం చేసి ఆ నదీమ తల్లులన్నీ పులకరించిపోయాయి. ఈ సమస్త అరణ్యాలన్నీ పులకరించిపోయాయి. ఎవరో వస్తున్నారు ఈ దినం, ఎవరో అపురూపమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ అరణ్యానికి వస్తూ ఉన్నారు. గాలి అంతా సుందరమైనటువంటి పరిమళాలతో నిండి ఆ దివ్యమూర్తి కోసం అక్కడ ఉన్న గాలి, అక్కడ ఉన్న వృక్షాలు, అక్కడ పరిగెత్తేటువంటి చిన్న చిన్న కుందేళ్ళు, జింక పిల్లలు, అక్కడ ఆడుకునేటువంటి నెమళ్ళు పురివిప్పి ఆడుతూ ఆ పావనమూర్తి దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సకల పక్షి సంతతి అంతా కూడా మధురమైనటువంటి దివ్య గీతాలతో ఆ పావనమూర్తి యొక్క దివ్య దర్శనం కోసం నిరీక్షిస్తూ మధురమైనటువంటి పక్షి సంగీతంతో ఆహ్వానాలను పలికాయి. ఇలాగ శబరి, గుహుడు ఎన్ని కథలు మనకు రామాయణంలో గోచరిస్తాయో వర్ణనాతీతమైనటువంటివి. ప్రతిదాని వెనుక మధుర మధుర మధురాతి మధురమైనటువంటి దివ్యం సౌకుమార్యమైనటువంటి భావాలు గోచరిస్తాయి. అలాంటి భావాలు ఈ దినం మన ఈ శతాబ్దంలో పూర్తిగా మృగ్యమైపోయాయి. మనిషి హృదయంలో మనిషి జీవించాలి, సున్నితమైనటువంటి మానవ బాంధవ్యాలు మనలో ఉండాలి. గెలుపు ఓటమికి మానవ జీవితంలో ఈ మానవ బాంధవ్యాలే ప్రధానము అన్నటువంటిది సూచించేటువంటిది రామాయణం. మనం జీవితంలో గెలుపొందామా, మనలో ఆత్మవిశ్వాసం ఉన్నదని అర్థం. మన చుట్టూ ఉన్నటువంటి మానవ బాంధవ్యాలన్నీ అందరితో మనం మంచిగా ఉన్నామా, ఎవరితో ఎటువంటి గొడవ లేకుండా, ఎటువంటి విరోధం లేకుండా, ఎవరి మీద ఎటువంటి శత్రుభావం లేకుండా మనం అందరితో మంచి భావంతో, ఆత్మీయత భావంతో ఇలాగ మనం జీవిస్తున్నామా, మన జీవితంలో మనం గెలుపును సాధించినటువంటి వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే మనోవిజయం సాధించినప్పుడే మనిషికి ధర్మచింతన కలుగుతుంది. ధర్మచింతన వల్లనే హృదయంలో అమృతత్వం ప్రాదుర్భవిస్తుంది. ధర్మం లేనప్పుడు జీవితం ఎలా ఉంటుంది? చవిటి నేలలో సారవంతం కాకుండా ఉన్నటువంటి భూమిలో చాలా శక్తివంతమైనటువంటి విత్తనాలు వేసినప్పటికీ ఆ భూమిలో సారం లేనందువలన ఏ విధంగా ఆ బీజాలు మొలకెత్తవో అదేవిధంగా ధర్మచింతన లేనటువంటి హృదయంలో ఏది విన్నా ఏమీ పని చేయదు. ధర్మచింతన మన జీవితంలో లేని నాడు మనం ఏ పని చేసినా మనకు ఆత్మ సంతృప్తి మిగలదు. ఆత్మ సంతృప్తి కావాలి. ఒక చిన్న పని మనం చేస్తే నేను చేశాను అనేది కాకుండా ఆ పని చేసినందుకు, అందరికి అంత మంచి జరిగినందుకు మనకు ఆత్మ సంతృప్తి కావాలి. అలాంటి ఆత్మ సంతృప్తిని మనకు ప్రసాదించేటువంటిది ధర్మచింతన. పిల్లల్ని మనం చూచినప్పుడు తల్లి గుణాలు పిల్లల్లో చాలా స్పష్టంగా గోచరిస్తాయి. అదేవిధంగా ధర్మం అన్నటువంటి తల్లి మన దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లి గుణాలు మన జీవితంలో అనేక రకాలుగా మన జీవితంలో వ్యక్తమవుతూ ఉంటాయి. మన దాతృత్వం, మన భక్తి, మనం చేసే మన ప్రతి చర్య, మన యొక్క దాన గుణంలో, మన నడవడికలో, మన మర్యాదలో, మన ప్రవర్తనలో, మన మాటలో, ఇవన్నీ కూడా మన ధర్మం అనేక రూపాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక నెల జీతం రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఒక సంవత్సరం పంట రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము అన్నటువంటి సంపదను మనం పొంది
ఆ సంపద మన పిల్లలు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆ సంపదను వాళ్ళకు మనం ప్రసాదించాలి. పవిత్రాత్మ స్వరూపులారా, శ్రీమద్ రామాయణం మీరందరూ ఎరిగినటువంటిదే. ఇందులో ఈరోజు మనం మంచి మాటలు, 1-2 మాటలు ఆ మర్యాద పురుషోత్తముని గురించినటువంటి దివ్యమైనటువంటి బాటలు నడిచి మనం ధర్మ మార్గంలో శాంతిని పొందాలి. మనం సర్వోత్కృష్టమైనటువంటి నిష్కామవంతమైన జీవితాన్ని గడపాలని రామచంద్రమూర్తి యొక్క పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.